ఎంతో టేస్టీ చికెన్ రసం రెడీ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను టమాటా రసం చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను రసంకి ఏమేమి కావాలో తీసుకుని అయితే పెట్టుకున్నాను. నేనైతే రసం అనేది ఉడకబెట్టకుండా చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కారం, తెల్లవాయలు, పసుపు, సాల్ట్, జీలకర్ర ఇవన్నీ నేను టమాటాలలో యాడ్ చేసుకొని బాగా మెత్తగా పిసుకాలి ఫ్రెండ్స్. మొత్తం తొక్క అనేది ఇట్లా ఊడొచ్చేలాగా పిసుక్కొని చేసుకోవాలి. ఈ రసానికి ఇదే టేస్ట్ ఫ్రెండ్స్. ఉడకబెట్టి చేసే కన్నా మనం ఇవన్నీ వేసుకొని పచ్చివే పిసికి రసం పెట్టామంటే తినడం కాదు ఫ్రెండ్స్, ఏకంగా తాగిస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చింతపండు అనేది పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత చింతపండు తీసుకున్నాను. చూడండి, 3 పెద్ద టమాటాలు తీసుకున్నాను. పులుపుకు తగ్గట్టు మీరు వేసి కలుపుకోండి. యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా పక్కన, ఇవన్నీ దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రసం నిజంగా ఒక్కసారి తింటే మళ్ళీ తింటారు ఫ్రెండ్స్. నేను చేసినట్టు చేసి పెట్టండి మీరు కూడా. పిల్లలు కానీ పెద్దలు కానీ తినడం కాదు, తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇవనేవి మొత్తం చాలా అంటే చాలా కొంచెం గట్టిగా నలుపుకోవాలి. చూడండి, అన్నీ వేసి ఇలా రసం అంతా బయటికి వచ్చేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇదో నేనైతే కలిపాను, ఎంత బాగా వచ్చింది చూడండి. తొక్క అనేది సపరేట్ అయిపోయింది. ఈ తొక్కలు వద్దనుకుంటే మీరు ఇక్కడే తీసివేయచ్చు. కావాలి ఉండనిలే అనుకుంటే ఉంచుకోండి. తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండద్దు అనుకుంటే తొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మనం పోపు అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేనైతే తగినంత వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని పోపు వేసుకోవడమే. పోపు వేసి మరిగించి తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నిజం ఫ్రెండ్స్. మీకు కావాలంటే మిరియాలైనా దంచి వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు వేయకుండా జీలకర్రతో చేస్తున్నాను. ఈ రసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ టమాటాలు అనేవి ఉడకబెట్టకుండా ఇలా పచ్చివే పిసికి రసం పెట్టి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నిజం అక్క, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ రసం అంటారు మీరే. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. నేను పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఆల్రెడీ మనం కొంచెం పసుపు యాడ్ చేసాం కాబట్టి లైట్గా కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ రసము నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
దీన్ని మనం బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇది మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే వేడి వేడి రసం అన్నంలో కానీ దీంట్లో అన్నంలో అయితే ఇంకా తాగొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే రసం అనేది మరగాలి. ఇదంతా మనం పచ్చివే కదా, పచ్చివి కలిపి పోపు వేసాం కాబట్టి ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఈ రసం అయితే మరగాలి ఫ్రెండ్స్. రసం మరి అంత ఎక్కువ మరగద్దు, మరి అంత తక్కువగా మరగకుండా చూసుకోండి. సాల్ట్ తక్కువ అయితే ఇక్కడే యాడ్ చేసుకోండి. నేను అప్పుడు కొంచెం యాడ్ చేశాను, సరిపోలేదు, ఇంకొంచెం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం చిక్కబడింది రసము. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఏ ఫ్రై చేసుకొని ఈ రసం వేసుకొని తిన్నా అద్దిరిపోతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి. వేడి వేడి రసం రెడీ. ఎంతో టేస్టీ చికెన్ వేడి వేడి రసం రెడీ. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు రసం అనేది ఎలా వచ్చిందో. నా స్టైల్లో నేను రసం పెట్టి చూపించాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Nicey Ray and Vlogs.